వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 1974 సంవత్సరంలో ప్రతిష్ఠించబడినది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి ఈరోజు స్వామివారి జీవసమాధి అయిన రోజు, మళ్ళా ప్రతిష్ఠించిన రోజేది చైత్ర శుద్ధ పంచమి, ఉగాది అయినాక 5 రోజులకు అప్పుడు ఒకసారి ఉత్సవం జరుగుతుంది. తర్వాత రెండవ ఉత్సవం ఇది. ప్రతి సంవత్సరం 2 కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా చాలామంది అధికంగా పాల్గొంటారు. మళ్ళీ ఏ కోరిక కోరుకున్నా అని ఆ కోరిక సిద్ధింపజేసే దైవము ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి. అందుకనే భక్తులకు అపారమైన నమ్మకము. వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలను వచ్చి పూజా పునస్కారాలు దర్శనం చేసుకొని యథావిధిగా చేస్తారు. శ్రీ స్వామివారి యొక్క ఆశీస్సులతో ఏ కుల తారతమ్యం లేకుండా అందరూ భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని ఇక్కడ అన్నసత్రం జరుగుతుంది. అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులకు పాత్రులవుతారు. అందరికీ సుఖ సంతోషాలతో వదులుతారు. మనుమయ భీమ్గల్ విశ్వకర్మ మనుమయ సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి ఉట్టు కాడ బ్రహ్మంగారి ఆనందోత్సవాలు జరుగుతాయి. ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము ఖచ్చితంగా గొప్పగా జరుపుకుంటాం. దీనికోసం మేము పొద్దున 6 గంటలకు వచ్చి ఇక్కడికి 8 గంటల నుంచి బస్టాండ్ నుంచి శోభయాత్రగా బయలుదేరి 10 గంటల వరకు చేరుకొని ఇక్కడ పూజలు ఘనంగా జరిపించి తర్వాత 1 గంటకు అన్నదాన సత్రం పెడతాం. దీనికి గ్రామం నుంచి అందరూ అనేక మంది వచ్చి ఖచ్చితంగా దేవుని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరిస్తారు. చాలా గొప్పగా జరుపుకుంటాం. చాలా సంతోషకరంగా జరుపుకుంటాం. జై విశ్వకర్మ. మన బ్రహ్మంగారి గుడి గుట్ట పైన ఉంటుంది. ఇక్కడ కింద కాకుండా గుట్ట పైన ఉంటుంది. చాలా అద్భుతంగా గుట్ట పైన ఉంటుంది. ఇక్కడ డైలీ ప్రతిరోజు పూజలు అందుకుంటారు. దేవుడు అందరూ వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. చాలా స్వయంభూగా వెలిసిన బ్రహ్మంగారు ఇక్కడ చాలా గొప్పగా ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు నందిగల్లిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని విశ్వబ్రహ్మణ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహిస్తారు. ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క సభ్యుడు తన వంతుగా సహకారాలు అందిస్తారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన ఉత్సవాలని పురస్కరించుకొని ఈరోజు భీమ్గల్ నందిగల్లిలోని బ్రహ్మంగారి గుట్ట వద్ద స్వామివారి చిత్రపటం ఊరేగింపు మరియు అన్నసత్రము ఉంటాయి. దీనికి సంఘ సభ్యులందరూ భీమ్గల్ మండల కేంద్రంలోని అన్ని సంఘ సభ్యులందరూ కూడా హాజరైనారు.